హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఇది వీడియో అనేది గర్ల్స్ కోసం. ఈ వీడియోలో డైలాగ్ అనేది ఈ విధంగా గర్ల్స్కి డెడికేటెడ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఈ వీడియో మనకు గర్ల్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి గ్యాలరీలోకి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాప్కట్ యాప్ అయితే కావాలి. ఎలాగో మీకు తెలుసు క్యాప్కట్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో. ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. కానీ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ప్రీవ్యూ వీడియో, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకొని కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ వీడియో ఈ విధంగా ఉంటుంది చూడండి. దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. ఇక్కడ వరకు ఏదైతే వీడియో స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ వద్ద తీసుకురావాలి ఈ విధంగా వీడియోని. ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఏదైతే మీ మొబైల్తో షూట్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ స్లో మోషన్ వీడియో షూట్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ స్లో మోషన్ వీడియో షూట్ చేసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇచ్చిన ప్రీవ్యూలోంచి వీడియో ఉంది కదా, ఈ వీడియో పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ పార్ట్ని, మీ వీడియో పార్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను వాల్యూమ్ కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలి మీరు. సో ఎక్కువ అవసరం లేదు. డైలాగ్ ఎంతవరకు ఉందో, ఇక్కడ మ్యూజిక్ ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దెన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని మనకు సింపుల్గా ఇక్కడ జూమ్ టు యానిమేషన్ ఉంటుంది. సో దీన్ని మనం 1.5 సెకండ్ వరకు చేసుకోవాలి. ఈ విధంగా 1.5 సెకండ్ వరకు చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 7 సెకండ్స్ దగ్గర మనం ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్లో మనకి ఇక్కడ మిర్రర్ 3 లేయర్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్టర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ వర్టికల్ మోడ్ని ఈ విధంగా ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ హెల్త్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు ఒక 9 సెకండ్ వరకు ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు లవ్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లవ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హార్ట్ బీట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. అండ్ కొంచెం దీన్ని ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మిర్రర్ 3 లేయర్కి హార్ట్ బీట్కి ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. నైట్ క్లబ్ మనకు వైబ్రేషన్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇంటెన్సిటీ ఎక్కువ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. అక్కడ ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.